నా లేటెస్ట్ అప్డేట్స్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే వీడియో కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన వెంటనే పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ ట్రెండ్స్. ఫ్రెండ్స్, ఆన్లైన్లో మనీ ఎర్న్ చేయడానికి జెన్యూన్ వెబ్సైట్ చెప్పండి అని చాలామంది అడుగుతున్నారు. వాళ్ళ కోసమని ఈ వీడియో చేస్తున్నాను. ఈ వెబ్సైట్ నేమ్ వచ్చేప్పటికి లైవ్ ఇన్కమ్ అనే వెబ్సైట్ అనమాట. ఇది చాలా జెన్యూన్ వెబ్సైట్, ఓల్డ్ వెబ్సైట్. ఇప్పటికే చాలా మందికి జెన్యూన్గా పేమెంట్స్ అనేది కూడా ఇచ్చిందనమాట. ఈ వెబ్సైట్లో సైన్ అప్ అనేది క్రియేట్ చేసుకోవాలి అనుకుంటే కింద నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను. ఆ లింక్ క్లిక్ చేసి మీరు సైన్ అప్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. కింద లింక్ క్లిక్ చేస్తే కనుక మీకు ఈ పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. ఓపెన్ అయ్యాక ఇక్కడ మీ డీటెయిల్స్ అన్నీ ఇచ్చేసి కింద సైన్ అప్ అని క్లిక్ చేస్తే కనుక మీకు అకౌంట్ అనేది క్రియేట్ అయిపోతుంది అనమాట. అకౌంట్ క్రియేట్ అవ్వగానే మీకు 50 రూపీస్ అనేది వస్తుంది అనమాట. 50 రూపీస్ బోనస్ అనేది వస్తుంది, పేటిఎం బ్యాలెన్స్ అనేది వస్తుంది అనమాట. ఈ బ్యాలెన్స్ అనేది మనకి వాలెట్లోనే ఉంటుంది, మనం పేటిఎంకి విత్డ్రా చేసుకోవాలి తర్వాత. ఓకే, ఇప్పుడు నేనైతే డీటెయిల్స్ అన్నీ ఇచ్చేసాను కదా. సైన్ అప్ అవ్వగానే నాకేంటంటే అకౌంట్ అనేది క్రియేట్ అయిపోయింది. అకౌంట్ అనేది క్రియేట్ అయ్యాక మనం యాక్టివేషన్ చేసుకోవడానికి వెరిఫికేషన్ లింక్ అనేది ఒకటి ఉంటుందన్నమాట. అది మనం ఇచ్చిన ఈమెయిల్ ఐడికి వస్తుందన్నమాట. ఇప్పుడు ఏంటంటే నా ఈమెయిల్ ఓపెన్ చేసి దాంట్లో లైవ్ ఇన్కమ్ వెబ్సైట్ నుంచి వచ్చిన వెరిఫికేషన్ లింక్ అనేది క్లిక్ చేస్తే కనుక మనకి సైన్ అప్ అనేది కంప్లీట్ అయిపోయినట్టు అనమాట, ఫుల్గా కంప్లీట్ అయిపోయినట్టు అనమాట. ఓకే, ఇలా మనం సైన్ అప్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఓకే, వచ్చింది కదా ఈమెయిల్. ఇక్కడ వెరిఫై అకౌంట్ అని బటన్ కనిపిస్తుంది కదా, అది క్లిక్ చేయండి. అది క్లిక్ చేస్తే కనుక వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ దీంట్లో కొన్ని ఆఫర్స్ ఉంటాయి అన్నమాట. నేను వెరిఫికేషన్ లింక్ క్లిక్ చేయగానే నాకు ఒక ఆఫర్ అనేది చూపిస్తుంది కదా. ఆఫర్ కంప్లీట్ చేస్తే మనకు కొంత అమౌంట్ అనేది వస్తుంది, వాలెట్ అమౌంట్ అనేది అనమాట. ఓకే, ఈ ఆఫర్ ఎలా కంప్లీట్ చేయాలి అనేది ఇక్కడ మనకి స్టెప్స్ ఉంటాయి అనమాట. క్లిక్ హియర్ టు పార్టిసిపేట్ అని క్లిక్ చేశాను కదా. క్లిక్ చేస్తే కనుక మనకి ఆఫర్ అనేది వస్తుంది అనమాట. అంటే ఇక్కడ ఏవైతే డీటెయిల్స్ అడిగాడో ఆ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి మనం సబ్మిట్ అనేది క్లిక్ చేస్తే కనుక ఆఫర్ అనేది కంప్లీట్ అయిపోతుంది అనమాట. ఆఫర్ గురించి డీటెయిల్స్ అన్నీ ఇందాక మనం చదువుకుని ఆఫర్ అనేది కంప్లీట్ చేయాలి. ఎప్పుడు ఆఫర్ కనిపించినా కానీ మనం ఆఫర్కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కంప్లీట్గా చదివి ఆఫర్ అనేది కంప్లీట్ చేయాలన్నమాట. ఓకే, ఆఫర్ కంప్లీట్ అయిపోయాక అంటే సబ్మిట్ అయిన వెంటనే మళ్ళీ మనం వాలెట్కి వెళ్ళి చూస్తే కనుక మనకి అమౌంట్ అనేది క్రెడిట్ అయి ఉంటుందన్నమాట. ఇక్కడ వాలెట్ అమౌంట్ అనేది మనకి 2 వేస్లో ఉంటుంది, పేటిఎం క్యాష్, రీఛార్జ్ అనేది. పేటిఎం క్యాష్ అనేది మనం పేటిఎంకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి, రీఛార్జ్ అనేది మొబైల్ రీఛార్జ్కి యూజ్ అవుతుంది అనమాట. ఇప్పుడు నేను అన్ని క్లోజ్ చేసి హోమ్ పేజ్కి వచ్చేసాను కదా. హోమ్ పేజ్ ఓపెన్ చేయను కానీ మనకి ఏంటంటే ఇక్కడ బ్యాలెన్స్ అనేది అప్డేట్ అయింది చూసారా. మనకి 54 రూపీస్ పేటిఎం క్యాష్ వచ్చింది, అలాగే రీఛార్జ్ 3 రూపీస్ వచ్చింది. అలాగే మనం కింద చూస్తే కనుక మనకి ఆఫర్స్ అనేవి చూపిస్తుంది, లేదా మనం సెకండ్ ట్యాప్ క్లిక్ చేసినా మనకి ఆఫర్స్ అనేవి చూపిస్తాయి అనమాట. ఈ ఆఫర్స్ ఏంటి అంటే మనం ఈ ఆఫర్ను ఒక్కొక్కటి కంప్లీట్ చేస్తే ఎంత అమౌంట్ వస్తుంది అనేది కూడా మనకు చూపిస్తుంది అనమాట. ఈ ఆఫర్ గురించి తెలుసుకోవాలంటే ఒక ఆఫర్ని క్లిక్ చేసామనుకో ఈ ఆఫర్కి మనకి 10 రూపీస్ వస్తాయి అనమాట. ఈ ఆఫర్ని ఎలా కంప్లీట్ చేయాలి అనేది మనకి ఇక్కడ స్టెప్స్ అనేవి కూడా ఇచ్చారు. ఈ స్టెప్స్ అన్ని చదువుకుని కింద మనకి పార్టిసిపేట్ నౌ అని చెప్పి బటన్ కనిపిస్తుంది కదా, ఆ బటన్ క్లిక్ చేస్తే కనుక మనం ఈ ఆఫర్లో పార్టిసిపేట్ చేయొచ్చు అనమాట. మనం కరెక్ట్గా స్టెప్స్ అన్ని ఫినిష్ చేస్తే కనుక మనకి ఇక్కడ చెప్పిన అమౌంట్ అనేది వస్తుంది. అంటే ఇక్కడ 5 రూపీస్ రీఛార్జ్, 5 రూపీస్ పేటిఎం వాలెట్ రెండు కూడా మనకు వస్తాయి అన్నమాట. మొత్తం టోటల్ మనకి 10 రూపీస్ వస్తుంది అనమాట. అలాగే మనం ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేయడం ద్వారా కూడా మనం మనీ ఎర్న్ చేయొచ్చు. పైన మై ఫ్రెండ్స్ క్లిక్ చేసి ఇన్వైట్ ఫ్రెండ్స్ అని క్లిక్ చేస్తే మనకి పేజ్ ఇలా వచ్చింది కదా. ఇక్కడ లింక్ అనేది కనిపిస్తుంది కదా, ఈ లింక్ని కాపీ చేసుకుని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం ద్వారా, లేదా వాట్సాప్, ఫేస్బుక్లో మనం షేర్ చేయడం ద్వారా, ఎస్ఎంఎస్లు పంపించడం ద్వారా, అంటే ఈ లింక్ ద్వారా ఎవరన్నా జాయిన్ అయితే కనుక మనకి పర్ పర్సన్ 3 రూపీస్ అనేవి వస్తాయి అనమాట. ఈ అమౌంట్ అంతా కూడా మనం రీడీమ్ చేసుకోవాలంటే పైన రీడీమ్ క్లిక్ చేసి మొబైల్ రీఛార్జ్ అని క్లిక్ చేస్తే కనుక మనం మొబైల్ రీఛార్జ్ అనేది చేసుకోవచ్చు. సెండ్ రీఛార్జ్ రిక్వెస్ట్ అని కనిపిస్తుంది కదా, అది క్లిక్ చేస్తే కనుక ఇక్కడ మనకి ఏంటంటే రిజిస్టర్ అయ్యేటప్పుడు మనం ఏ మొబైల్ అయితే ఇచ్చామో ఆ మొబైల్ మాత్రమే రీఛార్జ్ అవుతుందన్నమాట. ఇక్కడ మనం ఏంటంటే ఆపరేటర్ సెలెక్ట్ చేసుకుని, ఏరియా సెలెక్ట్ చేసుకుని, రీఛార్జ్ అమౌంట్ అనేది సెలెక్ట్ చేసుకుని మనం రీఛార్జ్ అనేది చేసుకోవచ్చు అనమాట. మినిమం మనకి 10 రూపీస్ రీఛార్జ్ బ్యాలెన్స్ ఉంటే మనం రీఛార్జ్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు అనమాట. అలాగే మనం పేటిఎం ట్రాన్స్ఫర్ చేసుకోవాలనుకుంటే రీడీమ్ అనేది క్లిక్ చేసి అక్కడ మనకి పేటిఎం విత్డ్రా అని ఉంది కదా, అది క్లిక్ చేయండి. అది క్లిక్ చేస్తే కనుక మనం పేటిఎంకి విత్డ్రా అనేది చేసుకోవచ్చు. ఇక్కడ సెండ్ పేటిఎం విత్డ్రా రిక్వెస్ట్ అని కనిపిస్తుంది కదా, బటన్ క్లిక్ చేయండి. ఇక్కడ అమౌంట్ అనేది ఇవ్వాలి. ఇక్కడ మనకి మినిమం 300 పేటిఎం క్యాష్ ఉంటే మనం పేటిఎంకి ట్రాన్స్ఫర్ చేసుకోగలం అనమాట. అలాగే మీ ప్రొఫైల్ కూడా అప్డేట్ చేస్తే కనుక మనకి పేటిఎంకి ట్రాన్స్ఫర్ అవుతుంది అనమాట. కింద మనకి మెసేజ్ కూడా చూపిస్తుంది కదా, ప్రొఫైల్ని అప్డేట్ చేసుకున్నాక మనకి అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ అవుద్ది. అలాగే రీఛార్జ్ అనేది కూడా వర్క్ అవుతుంది అనమాట. ఇది జెన్యూన్ వెబ్సైట్, ఇప్పటిదాకా అందరికీ జెన్యూన్గా పే చేసింది అనమాట. మీరు కూడా దీంట్లో జాయిన్ అవ్వాలనుకుంటే
కింద డిస్క్రిప్షన్లో లింక్ క్లిక్ చేసి జాయిన్ అవ్వచ్చు అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇదే నా ఛానల్ చూడటం ఫస్ట్ టైం అయితే కనుక కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.